పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవులారా, చూడండి రా, చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పీనుగుల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండి రా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావుకు కారణం మేమే అన్నట్టు ఆ కారు కూతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు. వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులో పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తు వేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అపా ఎలా బ్రతకాలి? వీళ్ళ చావుకి కారకులు మీరేరా. కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా, మీవే. చచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేము ఇస్తామా? చచ్చిన శవాల్ని పీక్కు తినే రాబందులు లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. అనవసరంగా మా మీద కాలుదుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మా కిష్టయ్య చేరతారో నువ్వు నీ తొత్తులే చేరతారో తేల్చుకున్నారా? రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నీడం జరిగితే వాళ్ళని నిలదీసి న్యాయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి ఒత్తాస పలికి ఇంకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుతూ. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ లేడని చేరిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు మర్యాదస్తు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర. నరసయ్య గారు చాలా దారుణం. ఇదిగో, మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు, ఎలక్షన్ లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కుర్రవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మంచితనాన్ని చేతగాంతనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యాన్ని కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్లు వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఎలక్షన్లు వాయిదా పడ్డందుకు ఏడుపుతో ఈ కల్తీ సారా చావులు లేకుండా ఉంటే ఎలక్షన్లు సంరక్షణంగా జరిగేవండి. పోనీ ఆ కలెక్టర్ గాడైనా ఈ చావులు ఏవో యాక్సిడెంట్ గా జరిగాయని చూసి చూడనట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది. కారణం ఆ కలెక్టర్ గారికి ఆయన చంపేస్తే అయ్యాలే రెడీ. అబ్బా, నువ్వు చంపడానికి రెడీగా ఉన్నా కలెక్టర్ చావడానికి రెడీగా లేడయ్యా. అనవసరంగా ఆవేశపడకు. అయ్యా వీరభద్రం గారు, ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఆ నరసయ్యకి మాధవయ్యకి మధ్య మంట మండింది. అది మనకు మంచిది. ఏం మంటలు లేవయా? రేపు ఆ కిష్టయ్య లలితల పెళ్లి జరిగితే మళ్ళీ ఆ రెండు కుటుంబాలు ఒకటైపోతాయి. ఆ నరసయ్య మరీ మొండి పట్టుదలగల మనిషి అండి. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నా నమ్మకం లేదండి. ఈ గొడవలన్నీ తలుచుకుంటే నాకెందుకు భయంగా ఉంది బావా. బుద్ధి లేని పెద్దలు ఎంతమంది ప్రయత్నించినా మన పెళ్లిని మాత్రం ఆపలేరు లలిత. వెంక, నువ్వు అలాగేనండి. లలిత, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరిదెగించి తిరగడానికి సిగ్గు లేదటే నీకు? అది కాదు నాన్న. సమాధానాలు సంజాయిషీలు ఆపి నోరు మూసుకుని. మామయ్య, మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్ళాలని మీరే అన్నారు. మా మనసుల్లో ప్రేమకి మీ పెద్దలే ప్రాణం పోశారు. మా కలలు, ఆశలు, కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదీయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య. నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయాయిరా. ఏది ఎలా మారినా ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు. కదిలే కాలంతో పాటు అన్ని మారుతాయి, మారి తీరతాయి. రా. ఎవరినో ఊరికి ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి? ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు? అసలు నన్ను మేనమావ అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవ్ గాడు. ఇక ఆ కుటుంబంతో మనకు పొత్తేమిటి? అమ్మాయికి వేరే సంబంధం చూస్తాం. ఏమండి, అంత మాట అనకండి. తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించండి. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారదు. ఏమండి, మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మనరు కళకళ్ళాడేట్టు చేయండి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ల జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించడం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి.
తన కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనస్సులు ఈ పరిస్థితికి ఏమవుతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి, అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు, నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు, వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడు సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే. అయ్యా, వీరభద్రం అభిప్రాయం మీ అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని. కనకరావు, ఏమిటయ్యా, ఏమిటి నువ్వు అనేది? అవునండి, ఉదయమే నాకు కబురు పంపించి తన కూతుర్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయమన్నారు. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తా అన్నారు. ముహూర్తం చుట్టం అనవసరం అన్న, ముందు పెళ్లి జరిపించేయండి. మంత్రాలుగా ఉంటే పంతులు చేత తర్వాత తెచ్చుకోవచ్చు. మరీ కక్కుర్తి పేనుగులా అలా కంగారు పడకరా. ఇదిగో కరణం, వాళ్ళ సంబంధం కోసం మనం గోతికాడి నక్కల్లా కూర్చున్నట్టు కాక ముహూర్తాలు పెట్టించేయి. అమ్మా లలిత, లేమ్మా, లేచి తలంటి పోసుకో. రామ్మా. అమ్మాయిని తీసుకురండి. నారాయణ అమ్మాయిని తీసుకురండి. పట్టుకోండి రా, ఆ కిష్టిగాడిని పట్టుకోండి. ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట. పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్ని ఎత్తుపోతాడా? ఆ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. మాధవ, ఒరే మాధవ, ఎక్కడ రా కిష్టిగాడు? పెళ్లి కూతురుగా ఉన్న నా కూతుర్ని పీటల మీద వచ్చిన దొంగ మీద ఎక్కడ? ఏంటి మాయా నువ్వు అనేది? ఏమి తెలియనట్టు మాట్లాడుకురా. నీకు తెలియకుండానే వాడు ఇంత ఘోరాన్ని తెగిస్తాడా? వాడు 10 మందిలో వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయాడు రా. మామయ్య, ఇంకా ఎందుకు వచ్చిన చుట్టరికాలయ్యా? బిడ్డకి లక్షణంగా పెళ్లి తలపెడితే కన్ను కుట్టి నువ్వు నీ తమ్ముడు కుట్ర పని ఇంత దారుణాన్ని తలపెడతారా? నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఇష్టం ఏం చేశాడో నిజంగా నాకేం తెలియదు. ఇన్నేళ్లు నువ్వు పెంచిన తమ్ముడు దొంగ అయ్యాడో, రౌడీ అయ్యాడో, దౌర్భాగ్యుడయ్యాడో నీకు తెలీదు. తమ్ముడికి బుద్ధి చెప్పి కాస్త అదుపులో పెట్టుకోలేవు. పీటల మీద పెళ్లి కూతురు లేపుకొచ్చిన తమ్ముడికి అన్నం చెప్పుకోవడం నీ సిగ్గులేదయ్యా? సిగ్గు, అభిమానం, పౌరుషమే ఉంటే వాడు తమ్ముడు ఎలాంటి పని ఎందుకు చేస్తాడు? ఏమరా, తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే, ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పేం చెప్తావు? శిక్ష ఏం వేస్తావు? నా కొడుకు ఎలాంటి పని చేసి ఉంటే నరికి పోగులు పెట్టేవంట్రా. ఆ కిష్టిగాడు చేసిన పనితో నీకు సంబంధమే లేకపోతే వాడిని గడపలో కాలు పెట్టనివ్వకు. నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో. చెయ్యి. మమ జీవన హేతునా రే కృష్ణయ్య, పెళ్లి మంటపంలోంచి నా కూతుర్ని ఎత్తుకొచ్చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఈ నరసయ్య పరువు ప్రతిష్టలతో చెలగాడు వాడతావా? కావాలంటే నీ మీద కేసు పెట్టి జైలుకి పంపించగలను. లలిత, పద వెళ్దాం. మామయ్య, పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది కన్నవాడితో కాదు, కట్టుకున్న వాడితో. గవర్నమెంట్ దౌర్భాగ్యుడా, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా, ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు ముక్క అదొక తాళి కాదు, ఇది జరిగింది ఒక పెళ్లి కాదు. ఆ తాడు తెంపి నీ మొహాను విసిరి నా కూతుర్ని నేను తీసుకెళ్తాను రా. ఆగండినా, పెళ్లి వల్ల ముడిపడేది ఈ తాళి బొట్టు మాత్రమే కాదు, 2 జీవితాలు శాశ్వతంగా ముడిపడతాయి. దీన్ని మీరు తెంచేయచ్చు, కానీ కలిసిన మా బ్రతుకుల్ని మీరు విడదీయలేరు. లలిత, ఏమిటి నువ్వు అనేది? ఈ దౌర్భాగ్యుడితో, ఈ దొంగ వెధవతో? నాన్న, నా భర్తను అవమానిస్తే నేను సహించలేను. మంటపంలోంచి నిన్ను ఎత్తుకొచ్చి మన మర్యాద మంట గెలిపిన వాడు నీ భర్త. బావ నన్నేం ఎత్తుకురాలేదు. తనకి భార్య కావాల్సిన నన్ను పరాయవాడి నుంచి రక్షించి తెచ్చుకున్నాడు. నా ఇష్టంతోనే దేవుడు సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. రేయ్, చేత చేతులెత్తి దండం పెట్టించుకునే నేను నీ కారణంగా అందరి చేత అనరాని మాటలు అనిపించుకున్నాను. ఊళ్ళో పెద్ద మనిషిగా పరువు మర్యాదలతో బతికే నేను నీ కారణంగా నలుగురు ముందు తలదించుకున్నాను.
తమ్ముడిని అదుపాజ్యంలో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక అన్నవేనా అని వాళ్ళు అడ్డమైన మాటలు అంటుంటే, ఇన్నేళ్ల నా పెంపకాన్ని వేలెత్తి చూపి వెక్కిరిస్తుంటే చిగ్గుతో బాధతో నోరు మూసుకున్నాను రా. ఒరేయ్, నాన్న వాళ్ళు నీకెవరూ లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాకున్నావని మేము మాత్రం ఎందుకు అనుకోవాలరా? పో, నీ పెళ్లి నాగే నీ బ్రతుకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య, నా తప్పుకు అంత శిక్ష వేయకు. పరిస్థితుల కారణంగా మీకు మాటైనా చెప్పలేకపోయాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేనింత సాహసం చేశాను. ఎవరేమన్నా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని చేరదీస్తాడు అనుకున్నాను. అలాంటిది నువ్వే ఇలా అంటే ఇక మాకు అండగా నిలిచేది ఎవరన్నయ్య? వదినా, నువ్వైనా అన్నయ్య చెప్పొద్దునా? ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. సావిత్రి, జరిగింది చిన్న విషయం కాదు, అంత తేలిక తుడిచివేయడానికి. నా పరువు ప్రతిష్టల మీద మట్టి చల్లించిన మనిషిని నేను మన్నించను. ఈ రోజు నుంచి వాడికి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఈ వాటలో వాడుంటాడు, ఆ వాటలో మనం ఉంటాం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఏమండి, సావిత్రి, నా నిర్ణయాన్ని నువ్వు నీ కన్నీళ్లు మార్చలేవు. నాన్న, నా పెళ్లి అయిపోవడం వల్ల శాంతి ఉండదు. ఆకాశంలో ఏడుస్తూ తిరుగుతుంటుంది. ఆ పాపం నీదే. నువ్వు పెరట్లోకి వెళ్ళి తలపైకెత్తి ఊరుకోమని చెప్పు. నష్టజాతకం విధవ. నీ పెళ్లి కాదు గాని నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసావు కదరా. నువ్వు పాలైతే నాకేం, పెరుగైతే నాకేం. ముందు నా పరిస్థితి ఏంటో చెప్పు. నా కాబోయే పెళ్ళని పకోడి పొట్లాన్ని డేగ తొనకపోయినట్టు వాడు తనుకుపోయాడు. నాకీ జన్మకు పెళ్లి కాదు, నేను కూడా చిత్రాంగిని. ఒరే దరిద్రుడా, నీకు త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఈలోగా వెధవేషాలు వేసావంటే చంపేస్తాను. నన్ను చంపుతానని సరదాపడి నువ్వు నా తండ్రివి కావు కావు కావు. నేనే నా తండ్రి. అయ్యా, బాబు బొంతకాకిలాగా కావు కావు కావుమంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఆవేశంలో చిత్రాంగింటికి వెళ్ళిపోడు కదా. కనకారావు, ఆ. అది బుజ్జగించి పంపిస్తుంది గాని అక్కడికి చేరనివ్వదయ్యా. కానీ ఆ కిష్టిగాడి మూలంగా ఈ పెళ్లి అల్లకల్లోలం అయిపోయింది. ఆ నరసయ్య మన పక్షంలో చేరతాడనే పథకం మట్టి కొట్టుకుపోయింది. అయ్యా, నరసయ్య మన పక్షం చేరినా చేరకపోయినా మామ అల్లుళ్ళు అన్నాదమ్ములు వేరు. ఇక జీవితంలో వాళ్ళు మళ్ళీ కలవడం అనేది కల్లా. విభజించి పాలించు అనే నీతి సూత్రంలో విభజించే పథకం ఇప్పటికి పూర్తయింది. త్వరలోనే మనం పాలించబోతున్నాం. నా మాట ఖాయం. ఆ? అక్కయ్య, లలిత, పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఇద్దరు ఉండి కూడా నీ మొదటి ఓ అచ్చటా ముచ్చటా లేకుండా ఉందమ్మా. నీ పెదబావ గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయన మాటకు ఎదురు చెప్తే భరించరు, సహించరు. అందుకే మా మీద నీకు అభిమానం ఉంటే అంతే చాలు. మాకు ఎన్నో చేయాలనుండి ఏమీ చేయలేక నువ్వెంత సతమతం అవుతున్నావో నాకు తెలుసక్కయ్యా. నా చేతులతో నేను శోభన పెళ్లి కూతుర్లు అలంకరించి కృష్ణ దగ్గరకు పంపించాలనుంది. కానీ అందుకు నాకు అవకాశం లేదు. చూడు, ఎప్పుడో నీకోసమని ఈ పట్టు చీర కొనుంచాను. ఈ రాత్రికి దీన్ని కట్టుకో. ఆ? సావిత్రి, మీ బావగారు పిలుస్తున్నారు. నేను ఇక్కడికి ఇలా వచ్చి మాట్లాడాలని తెలిస్తే ఆయన కోపడతారు. నేను వస్తాను తల్లి, వస్తాను.